హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే పిల్లల కోసం బీట్రూట్తో జామ్ అయితే చేద్దాము. బయట కొనుక్కునే జామ్స్ కన్నా ఇలా ఇంట్లో చేసి పెట్టండి. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. చాలా హెల్దీ కూడాని. మనం ప్రిజర్వేటివ్స్ ఏమీ యూజ్ చేయం కాబట్టి ఫస్ట్ అయితే 3 బీట్రూట్స్ తీసుకుని ఇలాగా పైన చెక్క అంతా తీసేయాలి. ఇలా తీసిన తర్వాత వీటిని అయితే మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. బీట్రూట్ని అయితే ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో వేసుకుని కొంచెం వాటర్ అనేది, ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా ఉడికించుకోవాలి. మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఉడికిపోయిన తర్వాత మనం అయితే స్టవ్ ఆఫ్ చేసుకోండి. అలాగే ఒక కప్పు బెల్లం తీసుకోండి. మీకు తీపికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుని తీసుకోండి. బెల్లం తీసుకుంటే మంచిది. ఇప్పుడైతే మనకి ఇవి బాగా బాయిల్ అవుతున్నాయి. ఇవి పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఈ విధంగా అవుతాయి. ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనమైతే ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కదా, కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని దీన్ని అయితే పాకం ఏమి రావట్లేదు, బాగా కరిగించుకోవాలి. ఇప్పుడు బీట్రూట్ పేస్ట్ అంతటిని ఆ పాకంలో అయితే వేసేయండి. ఇది మనకి ఇలాగ గట్టిగా తిక్కగా అయ్యేంత వరకు చూసుకోవాలి. గట్టికి ఇలా అంటుకునేటట్టు, అప్పుడు మనకి పూర్తిగా రెడీ అయినట్టు జామ్ అనేది. ఎప్పుడైతే మనకి జామ్ రెడీ అయిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లో కొంచెం లెమన్ అనేది పిండుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు జారు ఒకటి తీసుకుని దాంట్లో అయితే ఫిల్ చేసుకోండి. దీన్ని మనం ఎప్పుడు కావాలితే అప్పుడు పిల్లలకి ఫ్రెష్గా చేసి పెట్టచ్చు. చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే ఇది మనకి రెడీ అయిపోయింది కాబట్టి ఇది మనకి 1 నెల వరకు స్టోర్ ఉంటుంది. ఏమీ పాడవదు. మనం అది గట్టిగా థిక్గా కన్సిస్టెన్సీ అనేది చూసుకోండి. వాటర్ లేకుండా చూసుకోవాలి. అప్పుడు మనకి పాడవకుండా ఉంటుంది. ఇలా బ్రెడ్ మీద జామ్ అది రాసి పిల్లలకైతే ఇచ్చేయచ్చు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ సపోర్ట్ ఉండాలి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.